కుంతి శ్రీకృష్ణుడి తండ్రి యొక్క సోదరి. ఆమె అసలు పేరు పృథ. యాదవ వంశానికి చెందిన రాజు శూరసేనుడి పిల్లలు వాసుదేవుడు మరియు పృథ. శూరసేనుడి సోదరి కుమారుడు కుంతిభోజ రాజు. అతనికి పిల్లలు లేరు. శూరసేనుడు తనకు మొదట పుట్టిన కుమార్తెను కుంతిభోజునికి దత్తపుత్రికగా ఇస్తానని వాగ్దానం చేశాడు. అతని మొదటి కుమార్తె పృథును కుంతిభోజునికి ఇచ్చారు. ఆ రోజు నుండి పృథ ను కుంతి అని పిలువబడింది. కుంతిభోజుని ఆస్థానానికి వచ్చే బ్రాహ్మణులకు పూజా నైవేద్యాలు మొదలైనవి సమకూర్చడం కుంతి విధి. ఒకసారి దుర్వాస మహర్షి కుంతిభోజుని సందర్శించినప్పుడు ఆ మహర్షి సులభంగా కోపంగా ఉంటాడని కుంతిభోజరాజుకు తెలుసు కాబట్టి కుంతిని ప్రత్యేకంగా అతని సేవ కోసం నియమించారు. ఆమె అతనికి పూర్తి సేవ చేసింది. ఆమె ప్రవర్తనకు సంతోషించిన మహర్షి ఆమెకు ఒక మంత్రాన్ని బోధించి, ఈ మంత్రాన్ని పునరావృతం చేయడం ద్వారా మీరు మీకు నచ్చిన దేవుడిని ప్రార్థిస్తే అతని అనుగ్రహానం వల్ల మీకు పిల్లలు పుడతారు అని బోధించాడు. కుంతి మంత్రం యొక్క ప్రభావాన్ని పరీక్షించాలనే కోరికను పెంచుకుంది. ఒక రోజు ఆమె మంత్రంతో సూర్యదేవుడిని ప్రార్థించింది. అప్పుడు సూర్యదేవుడు ఆమె వద్దకు వచ్చాడు. కుంతి భయపడింది. పెళ్లికాని తను తల్లి కావడానికి ఇష్టపడకపోవడంతో కుంతి సూర్యదేవుడిని స్వాగతించలేకపోయింది. కాని సూర్యదేవుడు అతని రాక వృధా కాదని వాదించాడు. అందువలన కుంతి లొంగిపోవాల్సి వచ్చింది. ఆమె సూర్యుడిని శిరస్త్రాణం, చెవిపోగులు, కవచకుండాలలతో మొదలైన వాటితో అలంకరించబడిన కొడుకు కోసం కోరింది. తన నుండి ఒక బిడ్డ జన్మించినప్పటికీ అది ఆమె కన్యత్వాన్ని ప్రభావితం చేయదని సూర్యుడు కుంతికి హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. కుంతి సకాలంలో రహస్యంగా ఒక కొడుకును ప్రసవించింది. ఆమె ఆ బిడ్డను ఒక పెట్టెలో బంధించి యమునా నదిలో తేలేసింది. అధిరథుడు అనే రథసారథి ఆ బిడ్డను నది నుండి ఎత్తుకుని తన సొంత కొడుకులా పెంచాడు. ఆ బాలుడు పెరిగి ప్రసిద్ధ కర్ణుడు అయ్యాడు.